సంగారెడ్డి జిల్లా ఆందోళ్ పరిధిలోని సంగుపేట తండాలో నీళ్లు లేక దాదాపు 100 ఎకరాల పంట ఎండిపోయింది. మరో 20 రోజులు నీళ్లు ఉంటే పంట చేతికొచ్చేది. పంట నీళ్లు రాకపోవడంతో పూర్తిగా నేల బీటల వారి పంట ఎండిపోయింది. చేసేదేమీ లేక పంట పొలాల్లో గేదెలను మేపుకుంటున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి సంగారెడ్డి జిల్లా ఈ ఆందోళ్ పరిధిలోని కొండారెడ్డిపేట తండా ఏదైతే ఉందో దాదాపుగా మొత్తం కూడా ఈ నీళ్లు లేక వరి పొలం అంతా కూడా ఎండిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు మరో 20 రోజుల్లో ఒక తడి నీరు అందినా కానీ ఈ పంట చేతికొచ్చేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చేసేదేమీ లేక పంట రోజు పొలానికి వెళ్ళే రైతులు కూడా దిగాలతో మంచాన పడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఈ పంట ఎండిపోవటం వలన ఆర్థికంగా ఒక పక్క పూర్తిగా కోల్పోయామని చెప్తున్నారు. అదేవిధంగా బోర్ల కోసం చివరికి రైతు చేయాల్సిన అన్ని పనులు చేశారని చెప్పుకోవచ్చు. ఈ బోర్లు దాదాపు గతంలో ఒక 100 నుంచి 150 అడుగుల లోతుకి బోరు వేసినట్లయితే పూర్తిగా ఈ నీరైతే వచ్చే పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల ప్రభావం కావచ్చు, చుట్టుపక్కల చెరువుల్లో నీరు లేకపోవడం కావచ్చు, మొత్తంగా ఈ పంట అయితే మొత్తం నీరు లేక ఎండిపోయిందని చెప్పుకోవచ్చు. బోర్లు దాదాపు ప్రస్తుతం అయితే 50 నుంచి ₹1,00,000 ఖర్చు చేసి కూడా బోర్లు వేసినా కానీ నీళ్లు రాని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సున్నం ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. నీరు రావట్లేదని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పక్కనే సింగూర్ ప్రాజెక్టు ఉన్నా కానీ ఈ తండాకి దాదాపు ఒక కనీసం నీరు బొట్టు కూడా రావటం లేదని చెప్పి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఎందుకు మీకు ఈ నీరు లేక పంట ఎండిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, గత 10 సంవత్సరాల నుంచి మాకు సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా మాకు నీరు వచ్చేది. ఆ నీరు సడన్గా ఇప్పుడు ఏం చేశారంటే ఆ కెనాలి పనులు అంటే కెనాలి వర్క్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కెనాలి వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ వర్క్ స్టార్ట్ చేశారు. దాని కారణంగా ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు నీళ్లు రాక చెరువులో నీళ్లు ఇంకిపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ మొత్తం తగ్గిపోయింది. మేము ఇంతకుముందు అంటే దాదాపుగా 2 నెలల ముందు వరకు 150 ఫీట్ల లోపల నీళ్ళు ఉంటుండే మా బోర్లలో. 100 నుంచి 150 ఫీట్ల నీళ్ళు వస్తుండే. కానీ ఇప్పుడు ఎంత లోపలికి మోటార్లు లోతు దించినా కానీ నీళ్ళు రావట్లేదు. 500-600 ఫీట్లు కొట్టినా కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు. కాబట్టి ఏదైనా సరే కానీ ఇప్పుడు మా తాండాలో అయితే మ్యాక్సిమం, మాది కొండారెడ్డిపల్లి తాండా, ఆందోళ్ మండలం, సంగారెడ్డి జిల్లా. ఈ తాండాలో అయితే మ్యాక్సిమం 100 నుంచి 150 ఎకరాలు ఇప్పటికీ ఎండిపోయి ఉన్నాయి. 150 ఎకరాల వరకు ఇప్పటికీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఒక 15-20 రోజుల్లో ఒక్క తడి కానీ ఒక వారం రోజులు మాకు నీళ్లు ఇడుస్తే, సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఒక వారం రోజులు నీళ్లు ఇడుస్తే ఇప్పుడు ఎండిపోయే పంటలు గిన బతికే అవకాశాలు, ఆ పంటని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా కొద్దిగా ఒక వారం రోజులు మాకు నీళ్ళు ఇడవాలని ప్రజల తరపున మేము కోరుకుంటున్నాము. అంటే అది వాగు ఏదైతే ఉందో మీకు ఎడమ కాలువ వచ్చే నీరు ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు మరమ్మతులు ఆ విషయం మీ దగ్గరికి రైతుల దగ్గరికి చెప్పలేదా? ఈ అధికారులు ఏమైనా మీకు ఆ విషయం చెప్పకపోవడం వల్లనే మీరు పంటలు వేసుకున్నారా? లేకపోతే ఎందుకు మధ్యలో ఈ పంటకి ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? అయితే అధికారులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు నీళ్ళు వదలండి అని మేము అధికారులకు సంప్రదించినాము. అయితే అధికారులు ఏం చెప్తున్నారు మాకంటే, ఆల్రెడీ మీరు పంట వేసుకోకూడదు, కెనాలి కాలువ మరమ్మతులు ఉన్నాయి, ఆ మరమ్మతులు జరుగుతాయి కాబట్టి నీళ్ళు ఇడవమని మేము ముందుగానే చెప్పామని వాళ్ళు అంటున్నారు అధికారులు. కానీ గ్రౌండ్ లెవెల్ వరకు మాకు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియలేదు. వాళ్ళు ఎవరికి చెప్పారో మరి వాళ్ళైతే మాకు చెప్పలేరు. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఇలాంటి దోక లేకుండే కాలువ వల్ల అదే రకంగా ఇప్పుడు పంట పండుతుందని చెప్పేసి ఆ రకంగా పంట వేసుకున్నామే తప్ప కానీ కెనాలి ఆగుతుంది అయినా సరే అని చెప్పేసి మేము ధైర్యంగా వేయలేదు. ముందు జాగ్రత్తగా మాకు కెనాలి నీళ్ళు రాదని మాకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటే మా బోర్లకు తగ్గట్టు మాకు ఎంత నీళ్ళు ఉందో అంతవరకు మేము వేసుకునే వాళ్ళము. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎవరు చెప్పలేరు సార్, అది అవసరమైన విషయం. మీరు చెప్పండి, మీ తండాలో మొత్తంగా ఎన్ని క్వింటాల గతంలో ఈ ఒడ్డులో ఉత్పత్తి అయ్యేది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? సార్ ఇప్పుడు పరిస్థితి సార్, పోయిన సంవత్సరంలో ఏమైందంటే
10 లోడ్లు పోతాయి సార్. ఈసారి మ్యాక్సిమం అయితే 2 లోడ్లు పోతాయి సార్. మ్యాక్సిమం 2 లోడ్లు పోతాయి. 2 లోడ్లు పోతాయి తాండా నుంచి. ఈసారి మొత్తం కొండరెడ్డిపల్లి గ్రామం నుంచి మొత్తం 43 లోడ్లు పోతాయి సార్. 43 లోడ్ల నుంచి ఈసారి మ్యాక్సిమం 20 లోడ్స్ పోతాయి సార్. అంతే, దాని మించి అయితే ఒక్క మించి వేయకూడదు. ఎందుకంటే పోయిన పీరియడ్లో ఏమైందంటే 43 లోడ్లు అంటే మ్యాక్సిమం కొన్ని కోట్ల నుంచి వచ్చేసి 2 లక్షలు అమౌంట్ వస్తుంది. ఈసారి 2 లక్షలు అమౌంట్ కూడా రాదు. మ్యాక్సిమం అంటే 50,000 కూడా రాదు సార్. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్, మాకు ఈ కాలువ ఏముందో ఆ కాలువ మాకు కొంచెం నీళ్ళు వస్తాయి, మేము బతికే అవకాశం ఉంది సార్. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల సాగు చేశారు? ఇప్పుడు మీకు పంట ఎంత మొత్తం ఎండిపోయింది, ఏం పరిస్థితి? మొత్తం 150 ఎకరాలు ఉంటాయి సార్. 150. నా ఒక్క 3 ఎకరాలు ఎండిపోయింది. 3 ఎకరాలు ఎండిపోయింది. కెనాల్ కాలువలు వస్తాయేమని అనుకున్నాము. కెనాల్ కాలువ ఈడేలేరు. కెనాల్ కాలువ బంద్ అయింది. పరిస్థితి మేము సావేదే ఉంది. ఎప్పు తీసుకున్నాము, లాగోడి చేసినాము, మాకేమి లేవు. బోర్లు వేసినాము, మొత్తం నష్టం అవుతున్నాము. మేము ఎట్లా అని బతకాలి, ఏం చేయాలి? కడుపుకు తిన్నా అప్పు తెరానా, ఏం చేయాలి సార్? మా పరిస్థితి చూస్తే పిల్లలకు నడపన్నా, మేము పుట్ట తిన్నా, మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ చేయాలి అని అంటున్నాం సార్. మేము చేయండి మాకు ఎంతనో. ఇక లాగోడి చేసినాము, ఎట్లా బతకాలి ఏం లెక్క అని చేస్తున్నాము, చూస్తున్నాము. ఇట్లా ఓరి పంటలు ఇట్లా ఎండిపోయాయి. ఇక బోర్లు బందాయి. కినాలు వస్తుందేమో అని అంటే కినాలు రాకపోయా. కినాలు వస్తుందని ఓరి పంటలు వేసినాం. మీరు చెప్పండి, ఈ మొన్న కురిసిన వర్షం వల్ల ఏమైనా లాభం చేకూరిందా, లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదంటారు? లేకపోతే ఇప్పుడు బర్రెలను కూడా మీ పంట పొలంలో కట్టేసుకుని పూర్తిగా ఈ ఆహారానికే వదిలేశారు, ఏంటి పరిస్థితి ఏంటి? ఇది నీళ్ళు పారటం లేదు సార్. మొన్నటి వర్షంతో ఏం కాలేదు. ఇంతకుముందు ఏమైందంటే ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి మాకు ఈ కెనాలి నీళ్ళ ద్వారానే పంటలు మంచిగా అయినాయి. ఈ 150-150 మా బోర్లు మంచిగా పోస్తున్నాయి. ఈ 200 కంటే ఎక్కువ మా బోర్లు వేయడం ఇక్కడ జరగలేదు సార్ ఇప్పటి వరకు. ఇంకోటి, ఇప్పుడు మొన్న ఈ పంట ఇట్లా ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో గిట అప్పులు అవి తీసుకొని బోర్లు వేసినాం సార్. అవి గిట ఫెయిల్ అయినాయి. 300 ఫీట్ల దాకా కూడా నీళ్ళు రావటం లేదు. కాబట్టి ఇప్పుడు నాది గిట్ట 2-3 ఎకరాలు ఉంది సార్. అది గిట్ట మొత్తం ఈ విధంగానే ఉంది, మొత్తం ఎండిపోయింది. 1.5 వచ్చింది సార్ ఇక్కడ నష్టం పంటకి. అందుకే మాకు కావాల్సింది ఇప్పుడు కెనాలి నీళ్ళు మాకు ఇప్పటికైనా ఇస్తే మేము ఈ పంటను ఇంతో అంతనో తీసుకుంటామని చేస్తున్నాం సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కెనాల్ ఏదైతే ఉందో దాని ఎడమ కాలువ నుంచి నీళ్లు ఆఖరి తడైనా ఇచ్చినట్లయితే ఆ తడితో ఈ పంట ఉత్పత్తి అయ్యేది. అదే అప్పుడు బిర్రు పొట్టల ఏదైతే ఉందో మీద ఉండటం, అలాగే కొత్త పాలు పోసుకునే పరిస్థితులు అయితే ఈ పంట ఉంది. ఒక్క తడి నీళ్లు ఇచ్చినా కానీ తాము కొంత ఆర్థికంగా లేదంటే పూర్తిగా నష్టపోతాం. ప్రభుత్వం నేరుగా వచ్చి పంట పొలాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే పంట నష్టం ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామరెడ్డి జిల్లా ఆందోళన పరిధి నుంచి.